హాయ్ ఆల్, మీలో ఎంతమందికి బీరపొట్టు ఫ్రై రెసిపీ తెలుసో నాకైతే కామెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళైతే ఇది కొంచెం తరచుగా చేస్తూ ఉంటారు. ఫ్రెష్ బీరకాయలు ఉన్నా లేదంటే లేతగా ఉండే బీరకాయ పొట్టుతో ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బీరకాయ తొక్కు అయితే తీసేస్తాం కదా, దాన్ని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో కానీ లేదంటే ఇలా చాపర్లో వేసి చాప్ చేసుకోవాలి. అంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది అనమాట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనికైతే పోపు పెట్టుకోవాలి. పోపు కోసం కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కొంచెం మినప్పప్పు, కరివేపాకు అనమాట. అంతేని పోపు, ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. ముందుగా ఆ కళాయిలోనే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందు వెల్లుల్లిని అయితే ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా పోపు దినుసులు కూడా వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఈ బీర పొట్టునైతే అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే పీచు పదార్థం కదా, హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది త్వరగా మగ్గటం కోసమని, అంటే ఫ్రై కోసం కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చిని అయితే ఎక్కువే వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అలాగే ఇంకా దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ బీర తొక్కు ఫ్రైలోన పల్లి పొడిని కానీ నువ్వుల పొడిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇది వచ్చేసి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఫైనల్గా బీర తొక్కు ఫ్రై అయితే రెడీ అయిపోయింది.